కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు నగరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన అందరూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులు, సోదరీమణులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం. రోజునే వ్యవసాయ శాఖ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కొత్తగా ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం పొలం పిలుస్తుంది అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలను కూడా ప్రారంభమవుతుంది. మన నగరి కాన్స్టిట్యున్సీలో గౌరవ శాసనసభ్యుల వారి మీదుగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. సో పొలం పిలుస్తుంది అంటే ఏంటి, కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు కనుక చూసుకున్నట్లయితే, పొలం పిలుస్తుంది అనేటువంటిది ఖరీఫ్లో ఒక 4 నెలలు, రబీలో ఒక 4 నెలలు పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి వారం మంగళ బుధవారాల్లో ఇది జరుగుతుంది. ప్రతి రోజుని కూడా మంగళ బుధవారాల్లో ఒక గ్రామం వెళ్ళడము, ముందే ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ షెడ్యూల్ కూడా అందరికీ తెలియజేస్తాము. ఉదయం 8:30కి వెళ్ళి 10 గంటల వరకు పొలంలో ఉంది. శాస్త్రవేత్తలతో సహా అందరం కూడా ఏఓసి, ఏడిఎస్, జేడిఎస్ అందరూ కూడా, అలాగే లైన్ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలైనటువంటి ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, అదేవిధంగా డైరీ డెవలప్మెంట్, ఏడీ వెటర్నరీ, అన్ని శాఖలు, మార్కెటింగ్ అందరూ కూడా, అన్ని శాఖల వారు కూడా వచ్చి పొలాన్ని పరిశీలించడం, పొలంలో ఏమి గ్యాప్స్ ఉన్నాయి, సాంకేతికపరమైనటువంటి లోపాలు ఏమున్నాయి, పెస్ట్ ఏముంది, డిసీజ్ ఏముంది, వాటికి చేయడం, ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ 10 గంటలకి ఒక ప్లేస్లో పెట్టి మీటింగ్ పెట్టుకుని వాటికి సూచనలు, సలహాలు ఇవ్వడము. అంతేకాకుండా ఏమన్నా మంచి డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా రైతులకి చూపించడము. ఈ ఐడెంటిఫై చేసినటువంటి గ్యాప్స్కి సలహాలు ఇవ్వడము, ఏమైనా మినీ కిట్స్ ఉంటే అవి కూడా చూపించడము. ఇది 12 క్లోజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే లంచ్ బ్రేక్. తర్వాత వేరే గ్రామానికి వెళ్ళి 2 నుంచి 3:30 వరకు ఇంటరాక్ట్ అవ్వడము, ఏమైనా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడము, ఏం చూడాలో ప్లాన్ చేసుకోవడము. తర్వాత 4 నుంచి 5:30 వరకు ఫీల్డ్ విజిట్. అంటే మధ్యాహ్నం మాటలు ఫీల్డ్ విజిట్ ఎందుకు పెట్టారంటే, ఎర్లీగా పెడితే ఎండ తగులుతుందని చెప్పి పెట్టడం జరిగిందండి. ఇది స్థూలంగా